అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం 3 రోజుల క్రితం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ పాల్గొనగా సౌత్ ఇండియా నుంచి మెగా ఫ్యామిలీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే టాలీవుడ్ నుంచి చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతుంది. అయితే ప్రభాస్, మోహన్ బాబు, ఎన్టీఆర్లకు ఆహ్వానం అందిందా వెళ్ళలేదనే ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కి అనారోగ్య కారణంతో అయోధ్యకి రాలేకపోయాడని తెలుస్తుంది. కాలుకు జరిగిన స్వల్ప గాయంతో నడవలేని స్థితిలో ప్రభాస్ వేడుకలకు వెళ్లలేదని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక సెక్యూరిటీ కారణాలతో తనకు ఆహ్వానం అందినా వెళ్లలేకపోయానని మోహన్ బాబు స్వయంగా మీడియా వేదికగా తెలియజేశారు. ఆ క్రౌడ్ లో వెళ్లడం తనకు ఇష్టం లేదని, అందుకే సెక్యూరిటీ ఇస్తామన్నా వెళ్లలేదని తెలియజేశారు. అయితే పంచ్ ఏంటంటే అసలు మోహన్ బాబుకు అయోధ్య ఆహ్వానమే అందలేదని తెలిసింది. సీఎం స్థాయి వ్యక్తులకే ఆహ్వానం లేదు, మోహన్ బాబుకి ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందనే ప్రచారం జరిగింది. అయితే అతను ఎందుకు వెళ్లలేదని ఆరా తీయడం స్టార్ట్ అయింది. కానీ తారక్ కూడా ఆహ్వానం అందలేదనే సమాచారం వెలువడుతోంది. గతంలో బీజేపీ అగ్రనాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి డైరెక్ట్ గా ఎన్టీఆర్ తో భేటీయాడు. దీంతో బీజేపీకి తారక్ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ప్రారంభమైంది. ఆయనకు ఆహ్వానం ఉందని తెలిసింది, కానీ ఆయనకు కూడా ఆహ్వానం లేదని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత, వాస్తవాలు ఎన్ని అని తెలియాల్సి ఉంది. దానికోసం మనం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.